ఏది పెట్ట అలా పెట్టుకోవాలి ఖర్చు పిల్ల దీనికి జీవాలు ఉంటుంది కదా దానికి జేబు ఉంటుంది కదా లేదు ఎలా పెట్టు చికెన్ కు నేను ఇటు చూడు పెట్ట కండెర్రగా ఏంది పెట్ట అట్లా హాస్పిటల్ తీసుకుపోవాలి సాయంత్రం 2 గ్లూకోజ్లు ఇప్పించుకురావాలి 4 సూదులు ఎత్తాడు 2 గ్లూకోజ్లు పెడతాడు సరేనా ఇప్పుడు ఏంది వెయిటింగ్ దేనికి మరి 10 నిమిషాలు ఉంటాయి అన్నం పెడితే చల్లదా అని వేడి నీళ్ళ వాడిని మంచిగా ఉంది వారానికి ఒకసారి స్నానం చేసినా కానీ మంచిగా వేడి నీళ్ళతో చేస్తాడు వారానికి ఒకసారి చేసినా కానీ మంచి గరం నీళ్ళతో చేస్తారా నువ్వు రోజు సాయంత్రం చేస్తావు రోజు పొద్దుగాల మధ్యాహ్నం పెట్టలే ఉన్నాయి అదే మధ్యాహ్నం కూడా నాడు సబ్జెక్ట్ పెట్టు మొగం అడిగినావా పండ్లు రాజుకి అడిగినావా ఏమో రావు పిల్లల డాక్టర్ దగ్గర తీసుకపోదాం బేట సూదేస్తాడు ఊళ్ళో తీసుకుందాం ఒకటి బాగానే ఉందా పట్టుకురా డాడీ జరా ప్లీజ్ తీసుకొస్తాను వీడియోలలో కొంచెం అది షైనింగ్ బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది చెమ్కాంచాయ్ కవర్ ఉంది కదా, అది జవాటి కొంచెం షైనింగ్ బాగా ఇది వచ్చి మన స్టీల్ లెక్క వీడియోలో ఇట్లా చెమ్కాంచినట్టు పడుతుంది అనమాట. అందు గురించి అని చెప్పి మా అమ్మగారు దాంట్లో ఏది మీషోలో బుక్ చేసింది. మీషోలో బుక్ చేసి టైల్స్ లెక్క సెట్ చేస్తే సూపర్ వచ్చింది, బాగుందమ్మా. ఇటు కిందికి సుధా అసలు కిందనే అది వేసిన కాడ మంచిగా అనిపిస్తుంది, మిగిలిన కాడ మంచిగా అనిపిస్తుంది. అది ఏం కాదు, అది నువ్వు ఏమన్నా సమర్ గిట్లా పడ్డప్పుడు మన సబ్బు నీళ్ళు పెట్టి ఇది ఉంటాయి కదా బట్టకు పెట్టి తుడవచ్చు పోతుంది. కానీ జర మరక తొందర ఏర్పడతట్టుంది, వైట్ కదా. మరి నాకు ఇదే మంచిగా అనిపించింది అన్న, జర నల్లగుండే తీసుకుంటే అయిపోవచ్చు. నల్ల నేను కదా అనుకున్నాను, ఇక నువ్వే వినలేదు కదా. ఇక చూడగానే నేను బుక్ చేసిన, అదే బాగుంది టైల్స్ లెక్క. ఇట్లా వేరే వేరే బాక్సులు టైల్స్ లాగా కూడా వచ్చినుండే. ఇది మంచిగా దీని మన్నిక దీని ఎట్లుంటుందో చూసి ఊళ్ళెక్స్తా బుక్ చేద్దాం. ఒక 3-4 బుక్ చేసినామంటే మొత్తం రూమ్ అంతా వచ్చేస్తుంది. 3-4 ఇవ్వడమో అది ఒక్కటి ఫ్రెండ్స్, అంటే 135 పెట్టి ఊళ్ళో అడ్డం వేయాలి. అంటే అడ్డం కాదమ్మా అవి, ఇప్పుడు అంటే దాని డిజైన్ అలాగ ఉంటుంది. అవి కనిపిస్తున్నాయి చూడు చెట్లు, ఆ చెట్లు కనిపిస్తున్నాయి. ఆ చెట్లు వచ్చేసి ఇప్పుడు అడ్డం వేస్తే ఎట్లుంటుంది, అడ్డం వేస్తే బాగుంటుంది. మరి చెట్లు అడ్డం తిరమరు కదా, పొడి వేయాలి. అట్లా సగం సగం కట్ చేసుకుంటే పక్కన పొంటి వేసుకోవాలన్నమాట. బాగానే ఉంది, థ్యాంక్ యూ. మంచిగానే బుక్ చేసినావు. ఎన్నటి నుంచో అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఎట్లా అంటే వీడియోలలో కొంచెం షైనింగ్ బాగా కనిపిస్తుంది, స్టీల్ కలరు మొత్తం ఫోకస్ కొట్టినట్టు కొడుతుంది అనమాట. ఆ తమ్ముళ్ళకి ఇట్లా సెట్ చేస్తే జర కొంచెం ఇబ్బందికరంగా వస్తుంది, ఎట్లా అని చెప్పి బుక్ చేసినాం అనమాట.
ఇంట్లో జ్వరాలు తోటి చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. మేడం దగ్గర మొన్నటిదాకా మా అమ్మగారికి చికెన్ గున్యా అని చెప్పి మొత్తం కాళ్ళు కీళ్ళు అన్నీ నొప్పులు అన్నావా. మళ్ళీ మా శ్రీరమ్మకు కొంచెం కళ్ళన్నీ రెడ్గా అయినాయి. ప్లస్ ఇవాళ జ్వరం. ఆమెకు జర స్కూల్ టైమింగ్ జర కొంచెం బాగా ఓవర్ ఉండుట్లా కొంచెం వెయిట్ ఎక్కువ పడుతుంది హెడ్ పైన. అసలే చిన్న తలకే కదా. ఆపిల్ తినదిగా ఇప్పుడే, అందుకే తినబుద్ధి అవుతలేదు. కొంచెం తినబెట్టా ఏం కాదు. వాళ్ళకి కాకపోతే వాళ్ళకి జ్వరాలు నొప్పులు. తినబెట్టా కొంచెం తిను. ఏమైతుంది, వాంతికి వస్తుందా? నువ్వు తిన్నావు అమ్మ? కడుపులో వస్తుందా తీసుకుంటుందా? మరి ఒకసారి మేడం దగ్గర చూపించుకుంటాను. మళ్ళీ రేపు శనివారం ఎల్లుండి ఆదివారం బంద్ ఉంటే మళ్ళీ కష్టమైంది కదా. రోజు అట్లుంటే నెల దాకా ఎట్లా ఉంటుంది అది? హాస్పిటల్కి వెళ్దాం మరి. అంటే ఒకరికి కొంచెం ఇదైనా కానీ మా ఇంటి పాతి మొత్తం ఎట్లా అంటే చాలా తిప్పలు పడి ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, కొంచెం తినరాదు బేట. ఇక పిసుకుతుంది తింటుంది.